టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఒక సినిమా హిట్ అయితే మాత్రం సరిపోదు. కానీ ఒక సినిమా సెన్సేషన్ అయితే మాత్రం దాని తర్వాత వచ్చే ప్రతి అప్డేట్ న్యూస్ అవుతుంది. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ఏదంటే అది మరి ఇంకేది కాదు, కాంతారా మూవీనే. చిన్న బడ్జెట్ తో మొదలై పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు బ్రేక్ చేసిన మూవీ ఇప్పుడు మళ్ళీ మంచి వార్తలు అయితే నిలిచింది. కానీ ఈసారి రికార్డుల వల్ల కాదు, ఒక పెద్ద వివాదం వల్ల. కాంతారా అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అడవి, దైవం, భూతకోల మరియు ఆ గంభీరమైన వరాహ రూపం. ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది ఒక కల్చర్, ఒక భావోద్వేగం కూడా. రిషబ్ శెట్టి తన నటనతో, డైరెక్షన్ తో ఈ సినిమాను ఒక లెజెండ్ లా నిలిపాడు. 15 కోట్ల చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు సాధించడం అనేది చిన్న విషయం మాత్రమే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక బెంచ్ మార్కులు అయితే నిలిచిపోయింది. కాంతారా చాప్టర్ 1 వచ్చిన తర్వాత కూడా అదే మ్యాజిక్ అయితే రిపీట్ అయింది. ఫ్యాన్స్ అందరూ ఇంకా ఏముంది, కాంతారా 3 ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రిషబ్ శెట్టి మరియు హోంబాలే ఫిలిమ్స్ మధ్య పరిస్థితులు అంతగా బాగోలేవట. ఇష్యూ అసలు ఏమిటంటే రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టిని నిర్మాతగా చేర్చాలని కోరుకుంటున్నారంట. ఇది సాధారణ విషయమే అనిపించొచ్చు, కానీ హోంబాలే ఫిలిమ్స్ లాంటి కార్పొరేట్ ప్రొడక్షన్ హౌస్ ఈ డిమాండ్ కు అస్సలు ఒప్పుకోవడం లేదంట. గతంలో కుదిరిన అగ్రిమెంట్ ఇప్పటితో ముగియడంతో కొత్త ఒప్పందంలో ఈ మార్పు తీసుకురావాలని రిషబ్ పట్టుబడుతున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. ఇదంతా జరుగుతుండగా ఒక చిన్న సోషల్ మీడియా యాక్షన్ కూడా ఒక పెద్ద చర్చకైతే దారి తీసింది. రిషబ్ శెట్టి హోంబాలే ఫిలిమ్స్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంతో ఫ్యాన్స్ ని షాక్ కు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద ఇచ్చిన ఈ కాంబినేషన్ అసలు బ్రేక్ అవుతుందా అనే డౌట్స్ అయితే అందరి మైండ్ లో మొదలయ్యాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే ఉంది. రిషబ్ శెట్టికి దైవంపై ఉన్న నమ్మకం అందరికీ తెలిసిందే కదా. ఇటీవల జరిగిన కాంతారా హరహే నమోత్సవంలో ఆయన రిషబ్ శెట్టి గారు అక్కడ పాల్గొని కాంతారా తదుపరి భాగం గురించి దైవాన్ని అయితే ప్రార్థించారంట. అక్కడ నుంచి పాజిటివ్ సిగ్నల్ కూడా వచ్చిందని ప్రచారం అయితే బయటకు వచ్చింది. అంటే దైవం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. కానీ ప్రొడక్షన్స్ ఇష్యూస్ రెడ్ సిగ్నల్ చూపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే కాంతారా 3 వస్తుందా, వస్తే ఎప్పుడు? మరి ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా హోల్డ్ లో పడిపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే రిషబ్ శెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో భారీ బిజీగా అయితే ఉన్నారు. ముఖ్యంగా జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి ఎప్పటి నుంచి కాదు ఇప్పటికైనా సరే భారీ హైప్ అయితే ఉంది. అంతేకాదు మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ లో కూడా రిషబ్ శెట్టి గారు అయితే నటించబోతున్నారంట. ఈ 2 సినిమాలు పూర్తి కావడానికి కనీసం 1.5 సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఒకవేళ హోంబాలే ఫిలిమ్స్ సమస్యలు సాల్వ్ అయినా సరే కాంతారా 3 వెంటనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదు. మరి ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఫ్యాన్స్ ఫీలింగ్ ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప ఫ్రాంచైజీ ఇక్కడే ఆగిపోతుందా అన్న టెన్షన్ ఏర్పడింది. ఎందుకంటే కాంతారా అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్, ఒక కల్చర్ ఐడెంటిటీ కూడా. అలాంటి ఫ్రాంచైజీకి ఇలాంటి సమస్యలు రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కల్చర్ మీద ఇప్పటి వరకు ఏ మూవీస్ రాలేదు కూడా. మరి ఫైనల్ గా రిషబ్ శెట్టి గారు తన పంతం నెగ్గించుకుంటాడా, లేక హోంబాలే ఫిలిమ్స్ తో కాంప్రమైజేషన్ అయిపోతారా, లేక పూర్తిగా కొత్త దారిలో వెళ్తారా అనేది మాత్రం ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం పక్కా, కాంతారా 3 కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఫ్యాన్స్ గుండెల్లో ఇప్పుడు మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతోంది. ఇది నిజంగా వస్తుందా లేదా ఇది చివరిదేనా? సో మరి ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.